ఖతర్నాక్ కామెడీ షో. సరిపోతా శనివారంలో ఇప్పుడు అక్కడ ప్రేమ కోసం మళ్ళీ పుట్టాడు ఆ భైరవ, ఇక్కడ కామెడీ కోసం మళ్ళీ మళ్ళీ పుట్టానంటున్నాడు మన భైరవ. ఇంతకీ ఈ భైరవ ఎవరు, ఈ ప్రేమ కథ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే లెట్స్ వెల్కమ్ స్మార్ట్ మ్యాన్ along with his team. అమ్మా 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 మను గారు వచ్చారు. మను గారు జడ్జిమెంట్ ఇవ్వడానికి వచ్చారు. నీ బెడ్రూమ్ కి రాలరా? నువ్వేమనుకుని మను సార్ కోసం ఒక సాంగ్ పాడతా. ఇది పాడు. వస్తావా వస్తావా రమ్మన్న చోటకి వస్తావా, ఇస్తావా ఇస్తావా ఇమ్మన్నవన్నీ ఇస్తావా. నమస్తే అండి. మీ ఇద్దరం మొగుడు పెళ్ళాలి. కొంచెం మనమనే పెళ్ళైంది అనమాట. ఏమండి ఇవాళ ఏమైనా కానీ 10కి 10 మార్కులు తెచ్చుకోవాలండి. ఏం చేయమంటారు? ఇద్దరు మగ జడ్జిలే కాబట్టి ఒక 10 నిమిషాలు అలా చూసేసి ఇచ్చేస్తారు అనుకుంటున్నాను నేను. 10కి 10 రావాలంటే మన టాలెంట్ చూపించాలి. టాలెంటే కదా అమ్మా. ఇది 10కి 10 వచ్చే టాలెంట్ కాదు, 10 గంటలకు వచ్చే టాలెంట్ ఇది. ఇది మనకు పనికిరాదు. 10కి 10 రావాలంటే పర్ఫార్మెన్స్ చెయ్యాలి. సరే ఇవన్నీ కాదు, మీరు నాతో ఎప్పటికీ ఉంటారా అండి? నేనుంటానమ్మా. నువ్వు ఉంటావా? చెప్పు, ఉంటావా? ప్రామిస్. అయ్యో ఏమైందండి? నిన్ను పట్టుకోగానే షాక్ కొడుతుంది. ఎందుకు కొడుతుంది షాకు? ఏమో నాకు తెలియదు. పట్టుకోకు. అబ్బా నీకే నీ మాల నువ్వు పట్టుకుని బాగా వెళ్తారా దేవుడా? నాది బాధ. మా పెళ్ళైనప్పటి నుంచి ఇంటే సార్ దాన్ని ముట్టుకోగానే షాక్ పడుతుంది. ఎందుకో అర్థం కావట్లేదు. మళ్ళీ పైపెచ్చి ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి ఏమైంది మనకి? ఏమో తెలియట్లేదండి. ఇది తెలియాలంటే ఏం చేయాలి? ఎవడో ఒకటి పిలవాలి. ఎవడొస్తాడే? ఎవడో ఒకటి వస్తాడు. ఎవడరా? రేయ్ నువ్వు పశుపతి కాదు, గోరా. వస్తావు వస్తావు తప్పక వస్తావు. అగ్గి పెట్టి ఇనపెట్టి అమ్మని పట్టుకోగల అది నా పెళ్ళం సార్. పట్టుకోగలే షాక్ పడుతుంది సార్. ఎందుకు అర్థం కావట్లేదు. సరే నేను టచ్ చేస్తా. ఏమైందంటావేంది? నువ్వు 400 సంవత్సరం క్రితం పుట్టిన మగధీరవి. కాలభైరవరా. ఇది మిత్రబిందా. మరి రందీర్ బిల్ల ఎక్కడ ఉన్నాడు సార్? కూర్చో ఉన్నాడు. వాళ్ళు ఎవరు సార్? వాళ్ళిద్దరు షేర్ ఖాన్స్. అంటే నా బాధలు షేర్ చేసుకుంటారా? 400 సంవత్సరాల తర్వాత నీ ప్రేమ బతికించుకోవడానికి మళ్ళీ పుట్టావురా. అవునా సార్? థ్యాంక్ యూ సార్. 400 సంవత్సరాల తర్వాత పుట్టాను, మళ్ళీ దీన్నే పెళ్లి చేసుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది సార్. మీరు పోండి, చాలులే. కానీ పోయేది నాకు తెలిసింది కదా ఎందుకు షాక్ పడుతుందో. వెళ్ళిపోండి, సరిపోతుంది. కానీ వస్తావు వస్తావు తప్పక వస్తావు. నేను రాను, నువ్వే వస్తావు ప్రాక్టీస్ కి. రేపు నుంచి పో. ఏమండి మనల్ని ముట్టుకోగానే షాక్ పోవాలంటే ఏం చేయాలి? ఇదేంటో నాకు కొంచెం తేడా కనపడుతున్నాడు. ఓ మంచి ట్రీట్మెంట్ చేసి ఆయన తీసుకొస్తాను, ఆ ట్రీట్మెంట్ చేస్తాడు. ఓకేనా? వీడితో మనకు అనవసరం. మాంత్రికుడిని తీసుకొస్తా. నువ్వు జాగ్రత్తగా ఉండి ఇంట్లో. కూరగాయలు ఏముంది నీ దగ్గర? అన్ని ఉన్నాయి కూరగాయలు. ఏవి కావాలమ్మా? టమాటాలు ఉన్నాయా? టమాటాలు ఉన్నాయి. నీ బుగ్గలు ఎర్రగా ఉన్నాయి. దొండకాయలు ఉన్నాయా? ఉన్నాయి. నీ చేతి వేలులాగా పొడవుగా ఉన్నాయి. అబ్బా అలా మాట్లాడు. ఏమైంది? నేను పట్టుకోకుండా షాక్ ఎందుకు వచ్చింది? వాడితో వచ్చింది. ఎవడురా నువ్వు వచ్చిరంటే అని చేస్తున్నావు? ఈయన పట్టుకుంటే షాక్ ఎందుకు వచ్చింది? నాకు తెలియదండి. అసలు ఎవడయ్యాడు? నాకు అర్థం కాదు. వాడు మనిషి కాదు. వాడిని పట్టుకున్నా కూడా వస్తాను సార్ దీనికి. అవునా? ఈయన పట్టుకున్నా కూడా వస్తుందా? ఏదో మీ దగ్గర రండి ఒకసారి. ఏంటి సార్ ఇది? మంత్రమయ్యండి. చిన్నదో వైపు పెద్దదో వైపు చెప్పమంటే కదా. వాడిని పట్టుకుంటే ఎందుకు షాక్ పడుతుంది? ఎందుకంటే వాడు కూడా కాలభైరవ కాబట్టి. వాడు కాలభైరవ ఏంట్రా? 400 సంవత్సరాల క్రితం నేను కదా. వీడు 300 సంవత్సరాలు పుట్టాడు. అంటే నా 400, ఆడు 300. మొత్తానికి నాకు 700. నా కూడా 300 కలుపు 1000 రూపాయలు వస్తాయి.
పోరా ఇక్కడ నుంచి. నా భైరవుని ఏం చేయలేవురా. వాడు నీ భైరవ కాదు, నేనే. వెళ్ళిపో. నాది పోరా అని. ఇవన్నీ చూస్తే నాకు భయం వేస్తుంది, ఏం చెయ్యాలి? ఇక నుంచి అసలు మగోనే పట్టుకోవద్దు, జాగ్రత్తగా ఉండు. ఓకే, ఆయన తీసుకొని వస్తాను. సరే అండి. నమస్కారం అండి. మేము పక్కింట్లో ఎద్దకు వచ్చాము కొత్తగా. ఒక గిన్నె షుగర్ ఇస్తారా? ఓకే అండి, దానిదే ఉందండి. ఇరుగు పొరుగు అన్న తర్వాత అన్ని పంచుకోవాలి. మళ్ళీ ఎవరిని పట్టుకున్నావే? నేను ఎవరిని పట్టుకున్నా. ఏమన్నా పట్టుకున్నావు? మగడు కాదండి, ఆడా. దీన్ని పట్టుకుంటే ఎందుకు షాక్ కొట్టింది? నాకేం తెలియదు. వాడు మనిషి కాదు, మండే ఆయుగుండంలా ఉంటాడు. సార్ దండం పెడతాను సార్. దీన్ని పట్టుకున్నా కూడా షాక్ కొడతాను సార్ మా ఆవిడకి. దీన్ని పట్టుకున్నా కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఆగు. ఆడా కాదు, ఈడ కాదు, అసలు ఎవర్రాది? ఆఫ్టర్ నువ్వు 400 ఏమో, ఇది 200. ఏటన్నా 200 ఫిగర్ అనుకున్నావా? ఏంటి ఇది కూడా కాలభైరవానా? ఒరే ఈ జన్మలో ఆడదాని కాబట్టి కదా. ఆడవాళ్ళు ఏం చేసుకుంటారా? ఏదో చేసుకుంటారా, మందు సిట్టింగ్ చేసుకుంటారు, వీడియోలు తీసుకుంటారు. దేనికి ఏం చేయాలి సార్ ఇప్పుడు నేను? దీనికి పూజ చేస్తాను. నేను పూజ చేయాలంటే నువ్వు సామాన్లు తెచ్చుకోపోయి. నేనా? మంచిగా చేస్తారు కదా. మంచిగా చేస్తా. పూజ చేసి అయిపోగానే మంచిగా ఇస్తారు. సరేనా? ఓకే సార్. A few moments later. ఎవరు సార్ వీళ్ళంతా? 250, 300, 175, 16 సంవత్సరాలు. ఏంటి సార్ ఇది సూపర్ మార్కెట్ లో రేట్లు చెప్పినట్టు అలా చెప్తున్నారు? రేట్లు కాదురా, వీళ్ళు కూడా కాలభైరవాలే. ఇల్లే ఏందా? నెల్లూరు నుంచి లారీ ఎక్కువ వస్తున్నారు కొంతమంది. దీనికి అసలు పరిష్కారం లేదా? పరిష్కారం లేదు. జీవితాంతం ఇట్టే చావాలి. జీవితాంతం ఇట్టే చావాలా? ఇంత మందిని పెట్టుకోరా? అవును. పోవే, ఇంకా నువ్వు నాకు వద్దు. సాయంత్రానికి విడాకులు ఇచ్చేస్తా. ఏమండి? భాస్కర్ టీమ్ లో ఎప్పుడంటే ఎడకొచ్చి ఏమండి, నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? నన్ను పిలవద్దు. ఏమండి అని ప్రతి ఓడి షాక్ కొడితే గెలరా నేను కాపురం చేసేది. నాకు అవసరం లేదు. సాయంత్రానికి నీకు విడాకులు ఇస్తాను. మీరు చెప్పినట్టే మీ గర్ల్ ఫ్రెండ్ ని ప్లాన్ వేసి మరీ తీసుకొచ్చాను సార్. భైరవా, మీ గర్ల్ ఫ్రెండ్ మీకు ఇచ్చేసాను. మా 10 మార్కులు మాకు ఇచ్చేసి వెళ్ళిపోతాం సార్. ఫైనల్ గా మేము కలిసాం దేవుడు, అంతే చాలు. జడ్జెస్ ఎలా అనిపించింది స్కిట్ మనోజ్ గారు? ఇమానుయేల్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్, చాలా బాగుంది. రియాజ్ అయితే చాలా బాగా చేసావు. చాలా బాగుంది, ఫెంటాస్టిక్. కృష్ణ భగవాన్ గారు బాగుంది కాన్సెప్ట్. అందరూ బాగా చేశారు. స్మార్ట్ ఇమాన్యుయల్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. మనో గారు, స్మార్ట్ ఇమాన్యుయల్ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 18 out of 20.